చూసాను. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది, మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వెషన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్‌లో ఎక్కడైనా మీకెవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో, కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా! ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్‌లో కూర్చొని మాట్లాడుతున్నా. సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడతదండి? వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి? నీళ్ళొచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్ళు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోను గానీ, ఆ చిన్న చిన్న గోతుల్లో గానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? 10-20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్ళు స్టాగ్నెంట్ అవ్వవా ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరొచ్చేసింది, అంత నీరొచ్చేసిందని వైసీపీ మీడియా